హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మార్క్స్ బాగా వచ్చిన వాళ్ళు సంతోషంగా ఉండి, రాని వాళ్ళు కొంచెం బాధలో ఉండి ఉంటారు. అదెందో నాకైతే సంతోషము లేదు, బాధ లేదు. సంతోషం ఎందుకు లేదంటే నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు మార్క్స్ అయితే రాలేదు. బాధ ఎందుకు లేదంటే ఇలాంటివి చాలా చూశాను కాబట్టి. కన్నీళ్ళు ఆల్రెడీ ఆవిరైపోయినాయి, మళ్ళీ రానికి లేదు. ఫస్ట్ అయితే నా మార్క్స్ ఎన్నో చూద్దాం. ఇది నా హాల్ టికెట్ నెంబర్. నాకు 324.689 మార్క్స్ అయితే వచ్చినాయండి, బీసీబీ. ఒకసారి ఇక్కడ మీరు గమనించినట్లయితే 324 మార్క్స్ వచ్చిన వాళ్ళే నాకంటే ఒక 50 మెంబర్స్ దాకా ముందున్నారండి, అండ్ 50 మెంబర్స్ దాకా వెనకాల ఉన్నారు. దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలంటే ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంటే అండి, ఓకేనా? చూడండి, 324లోనే ఒక దాదాపు 100 మెంబర్స్ దాకా ఉన్నారు, అండ్ 325లో కూడా చాలామంది ఉన్నారు. సంతోషించాల్సిన విషయం ఏంటంటే 447 వరకు కొట్టారండి. అది మామూలు విషయం కాదు. 400 కంటే ఒక 64 మెంబర్స్ 400 కంటే ఎక్కువ కొట్టారు మార్క్స్. చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళందరికీ కూడా నా కంగ్రాట్స్ అండి. నాకు అర్థమవుతుంది వాళ్ళు ఎంత కష్టపడ్డారనేది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు కొట్టగలిగినప్పుడు మనం ఎందుకు కొట్టలేకపోతున్నాం? దీనికి చాలా కారణాలు ఉంటాయి. చాలా కారణాలు ఉంటాయి. నేను దాదాపు ఒక 350 మార్క్స్ అయితే వస్తాయని ఎక్స్పెక్ట్ చేసిన అండి. 354 అట్లా వస్తాయని ఎక్స్పెక్ట్ చేశా. అంటే నేను అన్ని పేపర్లు చూసుకోలేదు, ఓపిక లేక. పేపర్ 1 అయితే దెబ్బేసింది, 70+ వచ్చినాయి. పేపర్ 4లో నాకు ఒక 120 వరకు వస్తాయి అనుకున్నా, కానీ 100 వరకే వచ్చినాయి. 98 అట్లా 100 వరకే వచ్చినాయి. అండ్ పేపర్ 2లో 80, పేపర్ 3లో 80 వచ్చినట్టున్నాయి. నేనైతే కష్టపడలేదని కాదు, కష్టపడ్డా. ఎక్కడ కోచింగ్ తీసుకోలేదు, ఫ్యామిలీతోనే ఉంటూ చదువుకున్నా. నా వరకు నేనైతే 90% అయితే కష్టపడ్డా. ఇంకా 10% నిజంగానే కష్టపడలేదు. అంటే ఇంట్లో ప్రాబ్లమ్స్ కావచ్చు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు. ఆ 10% కూడా కష్టపడాలి. కష్టపడితేనే ఎందులో ఒక దాంట్లో సక్సెస్ అవుతాం. అండ్ అలాగే మీకు మార్క్స్ ఎన్ని వచ్చినాయో కామెంట్ చేయండి. అండ్ తక్కువ మార్క్స్ వచ్చినంత మాత్రాన కృంగిపోకండి. ఇంకా చాలా అవకాశాలు అయితే మనకు ఉంటాయి, ఓకేనా? ఈ ఒక్కదాంతో అయిపోదు. ఇది కాకపోతే ఇంకోటి కాకపోతే ప్రైవేట్ జాబ్ అన్నా చూసుకోవచ్చు. కానీ నేను చెప్పేది ఏంటంటే మీ టైం అయితే వేస్ట్ చేసుకోకండి. ఈ గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్లలో, ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఒక 10% మెంబర్సే సక్సెస్ అవుతారు. ఇంకా 90% వాళ్ళు ఫెయిల్యూర్గానే మిగిలిపోతారు అన్నమాట. సో ఏదో ఒకటి మీరు ఫస్టే డిసైడ్ అవ్వండి. ఖచ్చితంగా నేను గవర్నమెంట్ జాబ్ కొడతా అని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ మన ఫైనాన్షియల్ స్టేటస్ బట్టి మనం ప్రిపేర్ అవ్వాలా వద్దా అనేది ఆలోచించాలి. అర్థమైందా? మనం చూసుకోవడానికి మన పేరెంట్స్ ఉన్నారు, ఓకే, ఏం కాదు అంటే చదువుకోండి, పర్లేదు. కానీ ఎవరు లేరు, వాళ్ళ బాధలో వాళ్ళే ఉన్నారు, పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు. ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటే ఖచ్చితంగా మీరు గివప్ ఇవ్వండి. ఇచ్చి ఏదైనా ప్రైవేట్ జాబ్ చూసుకోండి. ఒకప్పుడు ప్రైవేట్ జాబ్ అంటే తక్కువ అమౌంట్ ఇస్తారు, ఎక్కువ ప్రెజర్ ఉంటుంది, చాలా కష్టపడాలి అని ఉండే. ఇప్పుడు ఏ జాబ్ అయినా అంతే. సాఫ్ట్వేర్లో ఒక్కొక్కరు లక్షలు సంపాదిస్తున్నారు. మనమో గవర్నమెంట్ జాబ్ అంటూ టైం వేస్ట్ చేస్తున్నాం. మా ఫ్రెండ్ నాలానే గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అయ్యాడు, కానీ వాడు మధ్యలోనే గివప్ ఇచ్చేసి మళ్ళీ సాఫ్ట్వేర్ కోచింగ్ తీసుకొని ఇప్పుడు దాదాపు 1,10,000 తీసుకుంటున్నాడు వాడు మంత్లీ. నేను కనీసం 10,000 కూడా సంపాదిస్తలేను నెలకు. సో నేను చెప్పేది ఏంటంటే మీరు యావరేజ్ స్టూడెంటా, బిలో యావరేజ్ స్టూడెంటా, లేకపోతే బాగా చదవగలుగుతారా, మీ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంది, మీ ఇంట్లో సిచ్యువేషన్ ఏంది, ఇవన్నీ చూసుకొని ముందుకెళ్ళాలా లేకపోతే గివప్ ఇవ్వాలా ఆలోచించండి. టైం అయితే వేస్ట్ చేసుకోకండి. ఈ టైం అయితే మళ్ళీ రాదు. చాలా ఇబ్బంది పడతారు, చాలా బాధపడతారు. సో 1కి 2 సార్లు ఆలోచించి ముందుకెళ్ళాలా, ఆగిపోవాలా, ప్రైవేట్ జాబ్ చూసుకోవాలనేది జాగ్రత్తగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి, ఓకేనా? సరేనండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.